అందరికీ నమస్కారం. మా ఛానెల్కు తిరిగి స్వాగతం. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల కోసం కొత్త కరువు భత్యం డియర్నెస్ అలౌవెన్స్ అప్డేట్ అధికారికంగా వచ్చింది. మీరు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తుంటే లేదా దాని నుండి పదవీ విరమణ చేసి ఉంటే ఈ ప్రకటన మీ నెలవారీ ఆదాయాన్ని నేరుగా ప్రభావితం చేయవచ్చు. మనం ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. ప్రభుత్వ రంగ సంస్థల విభాగం ఇప్పుడు ఒక ముఖ్యమైన కార్యాలయ మెమోరాండంను జారీ చేసింది. దీని ద్వారా సవరించిన పారిశ్రామిక కరువు భత్యం రేట్లు 1 జూలై 2026 నుండి అమలులోకి వస్తాయి. చాలామంది ఉద్యోగులకు ప్రతి కరువు భత్యం సవరణ ముఖ్యమైనది. పెరుగుతున్న ధరలు, గృహ ఖర్చులు, పిల్లల విద్య, వైద్య బిల్లులు మరియు రోజువారీ జీవన వ్యయాల కారణంగా కరువు భత్యం నెలవారీ సంపాదనలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అందుకే ఈ తాజా ప్రభుత్వ నిర్ణయం శ్రద్ధకు అర్హమైనది. కార్యాలయ మెమోరాండం ప్రకారం సవరించిన పారిశ్రామిక కరువు భత్యం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న బోర్డు స్థాయి ఎగ్జిక్యూటివ్లు, బోర్డు కంటే తక్కువ స్థాయి ఎగ్జిక్యూటివ్లు మరియు యూనియన్లో లేని సూపర్వైజర్లకు వర్తిస్తుంది. సవరించిన రేట్లు 1 జూలై 2026 నుండి అమలులోకి వస్తాయి. అయితే ఒక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సవరించిన శాతాలు అందరికీ ఒకేలా ఉండవు. అవి ఉద్యోగి ఏ పే స్కేల్ కింద జీతం పొందుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటాయి. దీనిని దశలవారీగా అర్థం చేసుకుందాం. ఇప్పటికి 1997 ఐడిఏ పే స్కేల్ కింద ఉన్న ఉద్యోగులు ఇప్పుడు 476.9% కరువు భత్యం పొందుతారు. 2007 ఐడిఏ పే స్కేల్ పరిధిలోకి వచ్చేవారు 241.7% కరువు భత్యం పొందుతారు. తాజా 2017 ఐడిఏ పే స్కేల్ కింద ఉన్న ఉద్యోగులు 1 జూలై 2026 నుండి 55.7% కరువు భత్యం పొందుతారు. పాత 1987 పే స్కేల్ను అనుసరిస్తున్న ఎగ్జిక్యూటివ్ల గురించి కూడా ఆఫీస్ మెమోరాండంలో ప్రస్తావించబడింది. ఈ కేటగారీకి సగటు అఖిల భారత వినియోగదారుల ధరల సూచికలో పెరుగుదల ఆధారంగా పారిశ్రామిక కరువు భత్యాన్ని సవరించారు. నోటిఫికేషన్ ప్రకారం 98 పాయింట్ల మార్పుకు ఈ పెరుగుదలను లెక్కించారు. పాయింట్కు ₹2 చొప్పున ఉన్న పాత తటస్థీకరణ విధానం ఆధారంగా సవరించిన కరువు భత్యం డిఏ ₹196గా నిర్ధారించబడింది. కాగా 1987 వేతన విధానం కింద ఉన్న ఉద్యోగులకు వర్తించే ఏఎస్పీఏ స్థాయిలో చెల్లించవలసిన మొత్తం కరువు భత్యాన్ని తదనుగుణంగా సూచించారు. ఇది ప్రధానంగా ఇప్పటికీ ఆ వేతన విధానం కింద ఉన్న ఉద్యోగులకు వర్తించే ఒక సాంకేతిక గణన. ఆఫీస్ మెమోరాండంలోని మరో ముఖ్యమైన అంశం అమలు ప్రక్రియ. సవరించిన కరువు భత్యాన్ని ఆలస్యం లేకుండా అమలు చేసేందుకు వీలుగా తమ నియంత్రణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు తక్షణమే తెలియజేయాలని ప్రభుత్వ రంగ సంస్థల శాఖ అన్ని పరిపాలనా మంత్రిత్వ శాఖలను, ప్రభుత్వ విభాగాలను కోరింది. దీని అర్థం ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈ అధికారిక రేట్ల ఆధారంగా సవరించిన కరువు భత్యాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. బీహెచ్ఈఎల్, సెయిల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గెయిల్, కోల్ ఇండియా, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీఈఎల్, హెచ్ఏఎల్, బీఎస్ఎన్ఎల్ వంటి అనేక ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పుడు తమ తమ సంస్థల నుండి అమలు ఉత్తర్వుల కోసం వేచి ఉండాలి. ఈ ప్రకటన ప్రధానంగా ఇండస్ట్రియల్ డియర్నెస్ అలవెన్స్, సాధారణంగా ఐడిఏ కు సంబంధించినదని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. కేంద్ర ప్రభుత్వ వేతన నిర్మాణాల కింద కేంద్ర కరువు భత్యం పొందుతున్న ఉద్యోగులు ప్రత్యేక ఉత్తర్వుల పరిధిలోకి వస్తారు. అందువల్ల ఉద్యోగులు ఇతర సంస్థలతో శాతాలను పోల్చుకునే ముందు తాము ఐడిఏ వేతన విధానం పరిధిలోకి వస్తారో లేదో ముందుగా నిర్ధారించుకోవాలి. సవరించిన కరువు భత్యాన్ని పొందడానికి ఏదైనా దరఖాస్తు సమర్పించాలా అని చాలామంది ఉద్యోగులు అడుగుతారు. సమాధానం: లేదు. కరువు భత్యం సవరణలు సాధారణంగా ప్రభుత్వ ఆమోదం ఆధారంగా యజమాని ద్వారా అమలు చేయబడతాయి. ఉద్యోగులు సాధారణంగా వ్యక్తిగత క్లెయిమ్లను సమర్పించాల్సిన అవసరం లేదు. అమలు చేసిన తర్వాత
సవరించిన శాతం సరిగ్గా వర్తింపజేయబడిందని నిర్ధారించుకోవడానికి జీతం స్లిప్ను జాగ్రత్తగా తనిఖీ చేయడం ఎల్లప్పుడూ మంచిది. భవిష్యత్ సూచన కోసం ఆఫీస్ మెమోరాండం కాపీని ఉంచుకోవడం మరో ఆచరణాత్మక సూచన. అమలులో ఏదైనా ఆలస్యం జరిగితే ఉద్యోగులు అధికారిక నోటిఫికేషన్తో తమ హెచ్ఆర్ లేదా అకౌంట్స్ విభాగాన్ని సంప్రదించవచ్చు. మరో ముఖ్యమైన జాగ్రత్త: ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన పెరుగుదల లభిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సందేశాలను నమ్మవద్దు. వాస్తవ ద్రవ్య ప్రయోజనం అనేది వర్తించే పే స్కేల్, బేసి పే మరియు సంబంధిత సిపిఎస్ఇ అనుసరించే నియమాలపై ఆధారపడి ఉంటుంది. ఫార్వార్డ్ చేయబడిన సందేశాలకు బదులుగా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ జారీ చేసిన అధికారిక ఆఫీస్ మెమోరాండాలపై ఎల్లప్పుడూ ఆధారపడండి. వినియోగదారుల ధరల సూచికలో మార్పులకు అనుగుణంగా కరువు భత్యాన్ని సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం చేసే ఆవర్తన ప్రయత్నాన్ని ఈ తాజా సవరణ ప్రతిబింబిస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించే పారిశ్రామిక కరువు భత్యం ఫ్రేమ్వర్క్ను కొనసాగిస్తూనే ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా సహేతుకమైన పరిహారాన్ని అందించడమే దీని లక్ష్యం. సరళంగా చెప్పాలంటే 1 జూలై 2026 నుండి అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం అధికారికంగా ఐడిఏ రేట్లను సవరించింది. సవరించిన శాతాలు 1997 పే స్కేల్కు 476.9%, 2007 పే స్కేల్కు 241.7%, మరియు 2017 పే స్కేల్కు 55.7% ఉన్నాయి. అయితే 1987 పే స్కేల్ మునుపటి తటస్థీకరణ సూత్రం కింద కొనసాగుతుంది. ఉద్యోగులు ఇప్పుడు తమ సంబంధిత సిపిఎస్ఇల ద్వారా అమలు జరిగే వరకు వేచి ఉండాలి. సవరించిన రేట్లు వర్తింపజేసిన తర్వాత తమ జీతాలను సరిచూసుకోవాలి మరియు ఖచ్చితమైన సమాచారం కోసం ఎల్లప్పుడూ అధికారిక ప్రకటనలపై ఆధారపడాలి. ఈరోజు చేసే ఒక చిన్న సవరణ రాబోయే నెలల్లో గణనీయమైన మార్పును తీసుకురాగలదు. సమాచారం తెలుసుకోవడం ప్రతి ఉద్యోగి తమ ఆర్థిక ప్రయోజనాలను విశ్వాసంతో కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో కింద కామెంట్ చేయండి మరియు వాస్తవాధారిత అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.